కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ పేరు వినగానే చాలా మందికి గుర్తుకొచ్చేది ఆయన యాక్ట్ చేసిన సినిమాలు అయితే గుర్తుకు వస్తాయి. అయినా ఇతను హీరోగా కొన్ని సినిమాల్లో నటించిన ఈయన స్టార్టింగ్ కెరియర్ మాత్రం విలన్ గానే రావడం జరిగింది అనమాట. ఈయన విలన్ గా చేసినప్పటికీ తన నటనతో చాలా మంది అభిమానులను అయితే సంపాదించుకోవడం జరిగింది. అయితే ఈ మోహన్ బాబుకి సంబంధించి తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ అనే విద్యా సంస్థలు అయితే ఉన్నాయి అనమాట. ఆ విద్యా సంస్థ పైన అక్కడ చదువుకుంటున్న విద్యార్థుల పేరెంట్స్ అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమని కంప్లైంట్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇటీవల కృష్ణా నదిపై ఉన్న బ్యారేజ్ ఉంది కదా, ప్రకాశం బ్యారేజీ, అక్కడకు భారీ వరద రావడం జరిగింది. దీంతో పూర్తి స్థాయిలో గేట్లను ఎత్తిన అధికారులు సముద్రంలోకి అయితే నీటిని వదలడం జరిగింది. ఆ వదిలే సమయంలో ఆ వరదలోకి బోట్లు అయితే కొట్టుకు రావడం జరిగింది. అయితే ప్రకాశం బ్యారేజీ 67, 68, 69 గేట్లకు ఈ బోట్లు బలంగా ఢీకొనడంతో ఆ గేట్లకు ఉన్న కౌంటర్ వెయిట్ పిల్లర్ అయితే డామేజ్ అవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీనేమో అవి టీడీపీ బోట్లని చెప్తుంది. టీడీపీ వాళ్ళంటే ఇది వైఎస్ఆర్సీపీ బోట్లని ఒకరి మీద ఒకరు అయితే వాదోపవాదాలు చేసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చివరిగా ఏం జరిగింది ఏంటి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇటీవల కృష్ణా నదికి మనం చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో వరద అయితే వచ్చి చేరిందనమాట. దీంతో పూర్తి స్థాయిలో గేట్లను ఎత్తిన అధికారులు ప్రవాహాన్ని అయితే సముద్రంలోకి వదలడం జరిగింది. ఇలా వదిలినప్పుడు ప్రకాశం బ్యారేజ్ లోని 67, 68, 69 గేట్లకు బోట్లు అయితే వచ్చి భారీగా ఢీకొనడం జరిగింది అనమాట. దీంతో అక్కడ ఉన్న కౌంటర్ వెయిట్ ఫిల్లర్ అయితే డ్యామేజ్ అయితే అయిపోయింది. అయితే ఈ బోట్ల నంబర్లు మనం చూసుకున్నట్లయితే APIVM SB 0017, APIVM SB 0022, APIVM SB 0023 అనే నెంబర్ గల బోట్లు అయితే ప్రకాశం బ్యారేజ్ అయితే ఢీకొట్టడం జరిగింది. ఈ సంఘటనలో 67, 69, 70 పాక్షికంగా దెబ్బతినడం జరిగింది. అయితే ఆ బోట్లు అయితే అక్కడ ఉన్న కౌంటర్ వెయిట్ అయితే బలంగా ఢీకొనడం జరిగింది. ఆ దెబ్బతో కౌంటర్ వెయిట్లు అయితే పాక్షికంగా దెబ్బతినడం జరిగింది. ఈ బోట్లకు వైసీపీ రంగు వేసి ఉండడంతో ఆ పార్టీ నేతల పని అని కూటమి ప్రభుత్వం అయితే ఆరోపిస్తుంది. ఆ 3 బోట్లు వైసీపీకి చెందిన వారివే అని కూటమి మంత్రులు సైతం ఆరోపణలు అయితే చేస్తున్నారన్నమాట వైసీపీ మీద. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ తలశీల రఘురాములకు ఆ బోట్ల యజమాని శేషాద్రి రామ్మోహన్ సన్నిహితుడని టీడీపీ నేతలు అయితే చెప్తున్నారు. అయితే దీనిపై వైసీపీ నాయకులు మరో వాదనలు అయితే వినిపిస్తున్నారు. అదేమిటంటే ఆ బోట్ల యజమాని మంత్రి నారా లోకేష్ సన్నిహితుడని వైసీపీ నాయకులు అయితే చెప్తున్నారు. ఈ కేసులో నిందితులైన కోమటి రామ్మోహన్, ఉషాద్రిలను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అందులో రామ్మోహన్ టీడీపీ ఎన్ఆర్ఐ అధ్యక్షుడైన కోమటి జయరాం బంధువు అని ఆరోపిస్తున్నారు. గతంలో లోకేష్ తో కలిసి ఉషాద్రి దిగిన ఫోటోలను వైసీపీ సోషల్ మీడియాలో అయితే ఇప్పటికే పోస్ట్ చేయడం జరిగింది. నిందితులకు లోకేష్ కు సంబంధాలు ఉన్నాయని, ఆ ఫోటోలే సాక్ష్యమని వైఎస్ఆర్సీపీ అయితే చెప్తుంది. వరద బాధితులంతా టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, దీనిని తప్పుదావ పట్టించేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందని, అందుకే వైసీపీపై నిందలు వేస్తున్నారని ఆ పార్టీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. తాజాగా ఓ బోటు టీడీపీ నాయకులకు చెందినవే అనడానికి సాక్ష్యాలను సైతం వైఎస్ఆర్సీపీ బయట పెడుతుంది. ఎన్నికల్లో గెలవగానే ఈ బోట్లలోనే టీడీపీ ర్యాలీ చేసిందని వైసీపీ ఒక వీడియోనైతే పోస్ట్ చేయడం జరిగింది. ఎన్నికల్లో గెలవగానే ఆ బోట్లతో ర్యాలీ చేసిన టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారని, అవే బోట్లు బ్యారేజ్ ని ఢీకొన్నాయని వైఎస్ఆర్సీపీ అయితే చెప్తుంది. అందుకు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేస్తుంది. అడ్డంగా దొరికిపోయిన సిగ్గు లేకుండా వైఎస్ఆర్సీపీ పైన టీడీపీ పార్టీ నిందలు వేస్తుందని వైసీపీ అయితే చెప్తుంది. ఇంతకంటే దిక్కుమాలినతనం ఉందని ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తుంది. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచడం జరిగింది. అయితే దీనిపై టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందనే ఇప్పుడు మనం చూద్దాము. ఈ వాదనలో ఇలా ఉన్న క్రమంలో చివరకు ఆ బోట్లు ఎలాగైనా తీయాలని టీడీపీ అయితే భావించింది. అయితే ప్రకాశం బ్యారేజ్ లో చిక్కుకున్న బోట్లను తొలగింపు అయితే సాధ్యపడలేదన్నమాట. ఫస్ట్ ప్రయత్నంలో దాదాపుగా 5 గంటల పాటు ప్రయత్నించిన బోట్లు కదలకపోవడంతో ఆ పనులైతే నిలిపివేయడం జరిగింది. ప్రకాశం బ్యారేజ్ కి కొద్ది రోజుల క్రితం భారీగా వరదలు వచ్చినప్పుడు 5 బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ అయితే ఢీకొట్టడం జరిగింది. వాటిలో ఒకటి వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. 5 గంటలు అష్ట కష్టాలు పడ్డా సరే ఆ బోట్లను అయితే అరంగులం కూడా కదిలించలేకపోయారు. అయితే ఇది ప్లాన్ ఏ లో భాగంగా ఇలా చేయడం జరిగింది. ఇక అది ఫెయిల్ అయిపోవడంతో ప్లాన్ బి అయితే సిద్ధం చేశారు. దాదాపు 50 టన్నులు బరువు లేపే సామర్థ్యం ఉన్న 2 క్రేన్లను అయితే అక్కడకు తీసుకువచ్చి ఆ బోట్లను కదిలిపించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఒక్కో బోటు బరువు 20 టన్నుల పైనే ఉండడంతో బోటు ఒకదానితో ఒకటి చిక్కుకొని ఉండడం, ఒక బోటు క్రింద మరో బోటు ఉండడం, వాటి నిండా ఇసుక ఉండడంతో వాటిని కదిలించడం సాధ్యం కాలేదన్నమాట. ఇక మరో ప్రయత్నం అయితే అధికారులు అయితే చేపట్టడం జరిగింది. ఏం చేస్తారు ఏంటి అనే విషయాన్ని మనం నెక్స్ట్ చూద్దాము. అయితే హీరో మోహన్ బాబు గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆయనకు కలెక్షన్
ఎడ్యుకేషన్ కింగ్ అని ఒక పేరు కూడా ఉందన్నమాట. చాలా సంవత్సరాల నుంచి ఈయన విద్యా సంస్థలు అయితే నడుపుతున్నారు. ఇప్పుడు ఈ విద్యా సంస్థలపై అందులో చదువుతున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పేరెంట్స్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఈ విషయం ఇప్పుడు సంచలనమే సృష్టించింది అనమాట. తిరుపతిలో ఉన్న శ్రీ విద్యానికేతన్ 2002 నుంచి మోహన్ బాబు యూనివర్సిటీ పేరుతో కొనసాగుతుంది. 9 సంస్థల సమూహారంగా ఏర్పడిన ఈ యూనివర్సిటీకి మోహన్ బాబే వైస్ ఛాన్సలర్. ఇంజనీరింగ్, పీజీ, అగ్రికల్చర్, పారామెడికల్ ఇలా ఎన్నో విభాగాల్లో చాలా మంది విద్యార్థులు అయితే చదువుతున్నారు. వారి కంప్లైంట్స్ ఏంటని మనం చూసుకున్నట్లయితే నాణ్యత లేని చదువు బోధించడంతో పాటు రకరకాల కారణాలు చెప్పి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని, అలాగే బస్సు ఫీజు కింద ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నారని, పైగా ఎక్కువ మంది ఉండడం వల్ల బస్సులో సీట్లు లేకపోయినా 40 నిమిషాల పాటు నుంచునే వెళ్లవలసి వస్తుందని విద్యార్థులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే మనం బస్సు చూసుకున్నట్లయితే 30 సీట్లు మాత్రమే ఉంటాయి. దానిలో మాత్రం 50 మందిని అయితే ఎక్కిస్తున్నారు. మిగతా వాళ్ళు నుంచొని అయితే ప్రయాణం చేయవలసి ఉంటుంది. కొంతమంది దూరాలకి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు దగ్గర 40 నిమిషాల పాటు నుంచొని వెళ్లవలసి వస్తుందని వాళ్ళైతే ఆరోపించారు. అదేంటని విద్యార్థులు తల్లిదండ్రులు వెళ్లి యాజమాన్యాన్ని అడిగితే వాళ్ళైతే బౌన్సర్లతో దాడి చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా డేల్ స్కాలర్స్ ఉంటారు కదా, అంటే రోజు వెళ్లి అక్కడ చదువుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారు కదా, సో అటువంటి వాళ్ళకు సంబంధించి కూడా ఒక ఫిర్యాదు అయితే అందడం జరిగింది. అదేమిటంటే డే స్కాలర్స్ కూడా ఖచ్చితంగా మెస్ లోనే భోజనం చేయాలని వాళ్ళైతే చెప్తున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన ఇంటి దగ్గర ఏదైనా కాలేజ్ ఉందనుకోండి, మనం ఏం చేస్తాము, ప్రతి రోజు వెళ్ళి అక్కడికి వెళ్ళి చదువుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాం. అంతేకాకుండా మనం ఏం చేస్తాం, వెళ్ళేటప్పుడు ఒక క్యారేజీ కట్టుకొని అయితే వెళ్తూ ఉంటాం అనమాట, మధ్యాహ్నం సమయంలో భోజనం చేయాలి కాబట్టి. కానీ ఇక్కడ ఎవరు కూడా క్యారేజీలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మెస్ లోనే భోజనం చేయాలని వాళ్ళైతే గట్టిగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ మెస్ కూడా ఉచితం కాదు, డబ్బులు కట్టవలసి ఉంటుంది అనమాట. డే స్కాలర్స్ అయి కూడా వాళ్ళు మెస్ డబ్బులు కట్టి అక్కడ భోజనం చేయవలసి ఉంటుంది. అది కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అక్కడ క్యాంటీన్ ఓపెన్ చేయబడి ఉంటుందంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య మాత్రమే అక్కడ మెస్ అయితే ఓపెన్ చేయబడి ఉంటుంది అనమాట. అలా ఓపెన్ చేసినప్పుడు ఆ గంటలోనే మాత్రమే అక్కడ భోజనం చేయవలసి ఉంటుంది. సో ఇది సాధ్యపడతలేదని అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఫిర్యాదు చేయడం జరుగుతుంది. లక్షలైతే ఫీజు కడుతున్నాము, ఆ ఫీజుకి న్యాయం జరగడం లేదని స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అయితే కంప్లైంట్ అయితే చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడ ఉంటున్న స్టాఫ్ ఉంటారు కదా, టీచర్స్, వాళ్ళకు కూడా టయానికి కూడా జీతాలు ఇవ్వడం లేదని ఈ యూనివర్సిటీ పై కంప్లైంట్ అయితే ఉంది. ఇటువంటి కంప్లైంట్స్ ఉండడంతో పేరెంట్స్ అసోసియేషన్ కి అయితే అక్కడ పేరెంట్స్ అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ పేరెంట్ అసోసియేషన్ వాళ్ళు ఏం చేశారంటే ఇండియన్ కౌన్సిల్ కి అయితే ఈ కంప్లైంట్ అయితే పంపించడం జరిగింది. అదే విధంగా మా విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ కి కూడా వాళ్ళైతే కంప్లైంట్ చేయడం జరిగింది అనమాట. మరి ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో, లేదంటే ఆ విద్యా సంస్థను చివరికి ఏం చేస్తారో ఏంటో అనే విషయాన్ని అయితే వేచి చూడవలసి ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.